మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పట్టణంలోని రైల్వే కోడ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. కారణం రాయల్స్ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నేడు ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది సిఐ గారికి. కారణం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టడానికి ఒక దిమ్మ ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ చిర్ల జగ్గిరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి చిర్ల జగ్గిరెడ్డి అక్కడికి రావడం, అక్కడ ఉన్నటువంటి చిత్రపటాన్ని కాలు కింద వేసి తొక్కడం, ఇలాంటివన్నీ మా మనోభావాలు దెబ్బతీశాయని చెప్పేసి రాయల్స్ పీపుల్ ఫ్రంట్ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఫిర్యాదులు చేస్తున్నారు పోలీస్ స్టేషన్లలో. అందులో భాగంగా రైల్వే కోడూరులో కూడా సీఏ గారికి ఇవ్వడం జరిగింది. దాని గురించి వారు మాట్లాడి తెలుసుకుందాం. రాయల్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నుంచి ఈరోజు మా రైల్వే కోడూరు నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే మా కమ్యూనిటీకి మనోభావాలు దెబ్బ తగిలే విధంగా జగ్గారెడ్డి అనే వైసీపీ ఎమ్మెల్యే అతను శ్రీకృష్ణదేవరాయలు చిత్రపటాన్ని కాలి కింద వేసి తొక్కడం వల్ల మా మనోభావాలు దెబ్బ తగలాయి. అందువల్ల మేము ఈరోజు రైల్వే కోడ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మేము రాయల్ పీపుల్స్ గ్రూప్ నుంచి ఆర్పిఎఫ్ కోడూరు కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ ని, ముద్దపోలు సభాపతిని. 31వ తేదీ మన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం ఉన్న వైసీపీ నాయకుడు జగ్గిరెడ్డి మా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని దిమ్మిని కాలుతో తన్ని చిత్రపటాన్ని అసభ్యంగా చేసినందుకు మేము రైల్వే కోర్టులో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైల్వే కోర్టు